నేను మీ డాక్టర్ నితిన్. మనం ఈ మధ్య చాలా కామన్గా మీరందరూ వింటుంది హెర్నియా. చాలా మంది హెర్నియాతో బాధపడుతూ ఉండొచ్చు, అంటే హెర్నియా సర్జరీ చేయించుకున్నామని, కానీ అంటే ఏంటి అనే ఒక డౌట్ కూడా ఉండొచ్చు. కానీ ఇవాళ మనం డిస్కస్ చేసేది హెర్నియా అంటే ఏంటి, దాని యొక్క కారణాలు ఏంటి, సిమ్టమ్స్, టైప్స్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, లేదా ఫైనల్గా కాంప్లికేషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. హెర్నియా అంటే ఏంటి అసలు? కడుపులో ఏదో ఒక డిఫెక్ట్ లేదంటే ఒక వీక్నెస్ ద్వారా లోపల ఉన్న కాంపోనెంట్ ఏదన్నా సరే ఆ వీక్నెస్ ద్వారా బయటకు వస్తే దాన్ని హెర్నియా అంటాం అన్నమాట. అంటే కడుపులో ఏదో ఒక చోట ఒక కండరాలు వీక్గా అయి ఉండొచ్చు, దాని లోపల ఉండాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, పేగులు అవ్వచ్చు, లేదంటే ఒమంటం, ఫ్యాట్, లేదంటే బాగా ఎక్స్ట్రీమ్ కేసెస్లో సాలిడ్ ఆర్గాన్స్ అంటే లివర్ కావచ్చు, స్ప్లీన్, కిడ్నీ, ఇటువంటివి కూడా బయటికి రావచ్చు అన్నమాట. దాన్ని మనం హెర్నియా అంటాం. దీని యొక్క కారణాలు ఏంటి అంటే, ఒకటి కంజెనిటల్గా ఏదైనా డిఫెక్ట్ ఉండొచ్చు. కంజెనిటల్గా అంటే పుట్టు ద్వారా ఏమన్నా డిఫెక్ట్ ఉండొచ్చు. సాధారణంగా పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక డిఫెక్ట్ తోటే పుడతారు. అది దాన్నే అంబలికస్ లేదంటే బొడ్డు అంటాం అనమాట. అది కొన్ని మంత్స్ వ్యవధిలోనే అది మూసుకుపోతుంది అందరికీ కూడా. అది మూసుకోకుండా ఎవరికన్నా ఉన్నట్టయితే వారిలో అంబలికల్ హెర్నియా వస్తుంది. అది కాకుండా మగవాళ్ళలో కామన్గా వచ్చేది ఇంగ్వానల్ హెర్నియా, అంటే గ్రాయిన్ రీజియన్లో గజ్జల దగ్గర కానీ బేజం దగ్గర కానీ ఏదో ఒక వాపు కింద కనిపించవచ్చు. దాన్ని ఇంగ్వానల్ హెర్నియా అంటారు. ఇంకోటి చాలా కామన్గా కనిపించేది ఇంకోటి ఇన్సెషనల్ హెర్నియా, అంటే ఇదివరకు ఎప్పుడన్నా ఏదో ఒక భాగంలో ఆపరేషన్ చేయించుకుంటే అక్కడ కలిగిన కండరాల వీక్నెస్ వల్ల అక్కడ ఒక హెర్నియా ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇది కాకుండా చాలా రేర్ ఫార్మ్స్ ఆఫ్ హెర్నియాస్ కూడా ఉంటాయి. స్పైజిలియన్ హెర్నియాస్ అని, ఇంటర్నల్ హెర్నియాస్ అని, ఇవన్నీ. వీటి సిమ్టమ్స్ ఏంటి అన్న దాని దగ్గరకు వస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చి బల్జ్ అంటారు. బల్జ్ అంటే ఏదో ఒక హెర్నియా ఉన్న ఒక ఏరియాలో ఏదో అలా లోపల నుంచి ఇలా బయటికి ఏదో ఇలా పొడుస్తున్నట్టు, బయటికి ఇలా వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఇది ఎప్పుడెప్పుడు కనిపిస్తుంది? కంటిన్యూస్గా ఇనీషియల్ స్టేజెస్లో కంటిన్యూస్గా ఉండదండి. ఇది ఏదన్నా దగ్గినప్పుడు, ఏమన్నా బరువు ఎత్తినా, గట్టిగా మోషన్కి వెళ్ళడానికి ముక్కినా, గట్టిగా తుమ్మినా, ఇటువంటి టైంలో బయటకు వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మనకు కొంచెం నొప్పి రావచ్చు, నొప్పి రాకుండా కూడా ఉండొచ్చు. అది ఇనీషియల్గా స్వతహాగా దానికదే లోపలికి వెళ్ళిపోతుంది. ఇది కొంచెం వ్యవధి టైం దానికి ఇచ్చే కొద్దీ ఏమవుతుందంటే, ఆ డిఫెక్ట్ ఉన్న సైజు చిన్నగా ఇనీషియల్గా మిల్లీమీటర్స్లో ఉన్నది పెరుగుతూ సెంటీమీటర్స్లోకి వస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో ఆ స్వెల్లింగ్ ఏదైతే బల్జ్ అన్నది కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. ఆ బల్జ్ యొక్క సైజు కూడా పెరగడం అన్నది జరుగుతుంది. ఈ టైంలో కానీ మనం ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. అది తీసుకోకపోతే ఏమవుతుందంటే, ఈ బల్జ్ అన్నది బాగా పెరిగి లోపల ఉన్నది ఇలా బయటకు వచ్చి ఒక్కోసారి స్టక్ అవ్వచ్చు. స్టక్ అయినప్పుడు ఫ్యాట్ స్టక్ అయిందనుకోండి, సివియర్ పెయిన్ వస్తుంది. అలా కాకుండా లోపల ఉన్న ఇంటెస్టైన్ అంటే పేగులు స్టక్ అయినట్టయితే అబ్స్ట్రక్షన్ అని సీరియస్ కండిషన్లోకి వెళ్తుంది. అప్పుడు ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇది దీని యొక్క మెయిన్ సిమ్టమ్స్ అనమాట. హెర్నియాకి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ సర్జరీ. సర్జరీ కూడా ఎప్పుడు యూ షుడ్ అండర్గో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే హెర్నియా అనేది ప్రతిరోజు పెరిగే జబ్బు. ఈ కండిషన్ ఏదైతే ఆ డిఫెక్ట్ సైజ్ అన్నది ఉన్నదో అది ప్రతిరోజు కూడా డే బై డే కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు పెరుగుతుంది? మీరు దగ్గిన, తుమ్మిన, గట్టిగా శ్వాస తీసుకున్న ప్రతిసారి కూడా ఎంతో కొంత మైక్రోస్కోపిక్గా దాని మీద టెన్షన్ పెరిగి సైజ్ పెరగడం అన్నది జరుగుతుంది అనమాట. దీనికి ట్రీట్మెంట్ వచ్చి ఇందాక చెప్పినట్టు సర్జరీ ఒకటే దీనికి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఇది కాకుండా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, అంటే చాలా నెలల పసివాళ్ళలో కానీ బాగా ఎక్స్ట్రీమ్ ఏజెస్, సర్జరీకి ఫిట్నెస్ లేదనుకోండి, బాగా ఎక్స్ట్రీమ్ ఏజ్లో 90 years అవ్వచ్చు, 80 years, 100 years, ఆ ఏజెస్లో కూడా సర్జరీని టెంపరీగా వెయిట్ చేస్తాం అనమాట. సర్లే చూద్దాము. ఇది కాకుండా మన రెగ్యులర్ ఆప్షన్స్ అయితే మాత్రం సర్జరీనే. సర్జరీలో కూడా 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఓపెన్ సర్జరీ, రెండవది లాప్రోస్కోపిక్ సర్జరీ. ఓపెన్ సర్జరీ అంటే చాలా శతాబ్దాలుగా చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా దాంట్లో ఓపెన్ సర్జరీ కూడా మెష్ వేసి చేయడం అన్నది ఈజ్ అ కామన్ సర్జరీ రైట్ నౌ. మెష్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఆ మెష్ ఒక డిఫెక్ట్ మీద పెట్టే ఫారెన్ బాడీ అనమాట. శరీరంలో ఏ ఫారెన్ బాడీ పెట్టినా సరే ఫారెన్ బాడీ రియాక్షన్ అన్నది
అన్నది ఒక రియాక్షన్ సహజంగా అందరికీ వస్తుందండి. దాని మూలంగా ఏంటంటే ఆ మెష్ పైన కండరం పెరుగుతుంది అనమాట, వాడుక భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఇప్పుడు సేమ్ ఓపెన్ సర్జరీలో ఏమేమి అయితే ఎంత పెద్ద హెర్నియాలు అయితే ట్రీట్మెంట్ ఇస్తున్నామో, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తోటి లాప్రోస్కోపిక్గా కూడా అన్నిటికి కూడా మనం ట్రీట్మెంట్ చాలా సులభంగా ఇవ్వచ్చు. లాప్రోస్కోపీ అంటే ఏంటి? ఎక్కువ మనం కోత లేకుండా చిన్న చిన్న టెలిస్కోపుల ద్వారా లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేస్తాం అన్నమాట. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్, మనం హెర్నియా అంటేనే కండరాలో ఒక వీక్నెస్, దాన్ని రిపేర్ చేయడానికి ఓపెన్ సర్జరీలో హెర్నియా అంత సైజు ఉంటే దానికి కనీసం ఇంకొంచెం దానికంటే పెద్దగానే కోసి చేయాలన్నమాట. ఇది ఎలా అంటే ఆల్రెడీ కండ వీక్గా ఉండడం వల్ల హెర్నియా అన్నది వస్తుంది. దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి మనం ఉన్న కండను మళ్ళా డ్యామేజ్ చేసి కానీ మనం ట్రీట్మెంట్ చేయడం అన్నది జరగదు ఓపెన్ సర్జరీలో. లాప్రోస్కోపీలో అదే మెయిన్ అడ్వాంటేజ్. ఎడిషనల్ డ్యామేజ్ టు ద మస్కులేచర్ ఏమీ జరగదు అనమాట లాప్రోస్కోపీలో. అది జరగకుండానే లోపలికి వెళ్ళి మనం కావాల్సిన రిపేర్ చేసుకుని మెష్ని సేఫ్గా ప్లేస్ చేయొచ్చు. చాలాసార్లు లాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్స్లో ఓపెన్ హెర్నియా సర్జరీ కంటే చాలా పెద్ద మెష్ ప్లేస్ చేయడం అన్నది చాలా ఈజీగా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లాప్రోస్కోపీలో ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రిటర్న్ టు వర్క్, ఎర్లీ రిసంప్షన్ ఆఫ్ వర్క్ అంటారు. ఏంటంటే మీ వృత్తికి మీరు కేవలం 2 నుంచి 3 రోజుల్లోనే యూ కెన్ రెజ్యూమ్ యువర్ నార్మల్ యాక్టివిటీస్.